హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి. పెళ్లి భోజనాలలో ఎక్కువగా వడ్డించే ఈ దోసకాయ ముక్కల పచ్చడిని ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రుచిలో ఆవకాయ పచ్చడికి ఏమాత్రం తీసిపోని ఈ దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ రెసిపీ కోసం నేను పావు కేజీ దోసకాయని తీసుకున్నాను. పచ్చడి కోసం గట్టిగా పుల్లగా ఉండే దోసకాయను తీసుకోవాలి. నాటు దోసకాయలు తీసుకుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా దొరికే దోసకాయతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఈ దోసకాయలని శుభ్రంగా కడిగి పైన ఉండే పొట్టుని తీసివేయాలి. తర్వాత లోపల ఉండే గింజలని కూడా తీసివేయాలి. గింజలన్నీ తీసివేసిన తర్వాత దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడే చేదు చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఆవపొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పావు కేజీ దోసకాయలకి 2 టీ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు పచ్చడి స్పైసీగా కావాలనుకుంటే మరొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి రుచి చూసుకొని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక దోసకాయ ముక్కలని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఉప్పు కారం ముక్కలకి ఇలా చక్కగా పడుతుంది. ఇప్పుడు దోసకాయ ముక్కలని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఇందులో చిటికెడంత ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడిని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. ఈ దోసకాయ పచ్చడి ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుందండి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నా, ముద్దపప్పుకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పచ్చడిని పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశానండి. ఇన్ కేస్ మీరు ఆ వీడియోని మిస్ అయితే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.